పాములను పట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మొక్కలు నాటి మీరు పర్యావరణాన్ని కాపాడండి అంటూ వనపర్తి జిల్లాకు చెందినటువంటి స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ అలంపూర్ టు హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేపట్టాడు. పూర్తి స్థాయిలో హైవేపై నడుస్తూ పూర్తిగా లోకల్కు వెళ్తున్నాడు. లోకల్గా ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవుతూ మొక్కలు నాటే విషయంలో వారికి ప్రత్యేకమైనటువంటి విషయాలను చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం మన దగ్గర కృష్ణసాగర్ ఉన్నాడు. అన్న, ఏంటన్నా మొన్నటి వరకు ఎక్కడ పాములు కనిపించినా, ఎక్కడ జలచరాలు కనిపించినా ఉండేవారు. ఈరోజు కొత్తగా ఈరోజు ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ను ఎందుకు ఎంచుకున్నారు? ఇది కొత్తసారి దాదాపు అంటే 11 సంవత్సరాల నుంచి కూడా మేము పాములు పట్టిన ప్రదేశంలో డబ్బులు తీసుకోకుండా ఒక మొక్కను నాటించే కార్యక్రమాలు కూడా చేసినాము. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజల్లో పడుకొని ఉన్నటువంటి యువతను మేలుకొల్పాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయలే. ఎందుకంటే గత 2019లో కూడా నేను కుండకు మొక్క పెట్టుకొని, కుండలో ఒక మొక్కను పెట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని నడవడం కూడా జరిగింది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఇట్లా వాతావరణంలో తక్కువైతే మనుషులు బతకడమే కష్టమవుతుంది. కాబట్టి అది చేసిన ఒక 6 నెలల్లోనే కరోనా వచ్చి చాలామంది ఆక్సిజన్ అందక కూడా సిలిండర్లు, వెంటిలేటర్స్ మీద ఉండి కూడా చాలామంది చచ్చిపోయారు. నిజంగా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, 2051 సంవత్సరంలో ఇది ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు కాదు. గతంలో 2019లో చెప్పింది నిజమైంది, 2051లో కూడా నిజం అవుతుందని కూడా నేను చెప్తున్నా. మేలుకోకపోతే చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా 50% మంది కూడా చనిపోయే ప్రమాదం ఉంది, కేవలం గాలి ఆడక. కాకపోతే ఇప్పటి నుంచి అయినా మేలుకోండి. పక్కన ఉన్నటువంటి దేశాలలో చూస్తున్నాం, రావాల్సిన టైంకు వర్షాలు రాకుండా ఎండలు విపరీతంగా పెరిగిపోయి 56 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయిందనమాట. 1 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందంటే వాతావరణంలో ఎంతో మార్పులు చేరుకుంటే తప్ప ఇవి పెరగవన్నమాట. ఏదో మనం లైట్గా తీసుకుంటున్నాం, 42 డిగ్రీలే కదా, 48 కదా అని అనుకుంటే తప్పు. 1 డిగ్రీ పెరుగుతుందంటే భూగర్భంలో ఎన్నో విపత్తులు సంభవిస్తుంటేనే ఉష్ణం అనేది బయటకు వస్తుంది. భూగర్భంలో ఉండేటువంటి ఇసుక, మట్టి, రాయిని, బంగారాన్ని, బొగ్గులను, సున్నము అన్ని మనుషులు దాని నుంచి లోనికి వెళ్ళి లాగేసుకుంటున్నాం. ఈ సీసలో బంధించినటువంటి భూతాన్ని ఇప్పుడు మనం బయటికి తీసినాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని రోజులుగా చేపడతారు, ఎక్కడి వరకు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? మేము 22వ తారీఖు అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కాలినడకన నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటుకుంటూ స్కూళ్ళు, కాలేజీలు, ప్రజల మధ్యకి వెళ్ళి మొక్కలపై ఉన్నటువంటి అవకాశతను తెలియజేస్తూ వెళ్తున్నాము. మొక్కే మనిషి బతకాలంటే మొక్కే జీవనాధారం. భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలి, మంచి వాతావరణం కల్పించాలి. వెళ్ళినప్పుడు కూడా ఫిబ్రవరిలో నేను స్టే అయినప్పుడు కూడా ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. అతను మాజీ సర్పంచ్, పేరు సంతోష్ అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పాము వస్తే పామును పట్టుకుంటున్నాం. నాకు వచ్చే 100,000 వచ్చింది. అంటే ముఖ్యంగా భూమి మీద మనకంటే ముందు జంతువులు, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని పక్షులే జన్మించినాయి, మనం కాదు. మనం కూడా వాటిలాగా ఒక జంతువు మాత్రమే. మనకు మాట్లాడడానికి మనకు అవగాహన ఉంది, మా అవకాశం ఉంది. కాబట్టి మనం మనిషి అని మనం అనుకుంటున్నాం, వాటి దృష్టిలో మనం కూడా జంతువులమే. జంతువు భూమి మీద మనకు బతకడానికి ఎంత ఆస్కారం ఉందో వాటికి కూడా బతకడానికి అంతే ఆస్కారం ఉంది. చూస్తున్నాం. మొత్తంగా అయితే ఆయన చేపట్టినటువంటి ఈ పాదయాత్ర అలంపూర్ నుంచి కూడా హైదరాబాద్ వరకు కొనసాగుతుంది. మొత్తంగా రాబోయే తరాలకు ఖచ్చితంగా మంచి గాలిని అందించాలి, వృక్షాలను పెంచితే అవి మనను కాపాడుతాయి. ఈ కోణంలోనే ఇదే ఎజెండాగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దీనికి సంబంధించి స్థానికులంతా కూడా ఈ కార్యక్రమానికి మంచి అండదండగా ఉంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కృష్ణసాగర్ అలంపూర్ టు హైదరాబాద్ వరకు చేపట్టినటువంటి పాదయాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.